ఇరాన్పై యుద్ధం అంతా కూడా అమెరికా అనుకున్నట్లుగానే జరుగుతోంది. అయితే ప్రతీకార దాడులతో ఇరాన్ కూడా తక్కువేం తినలేదు. తాను చేతులెత్తేసేలోపు చేయాల్సినంత డ్యామేజ్ చేస్తానంటోంది. ఇంత తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్న అమెరికా చివరకు ఏం సాధిస్తుందో తెలియదు, కానీ దానికి మూల్యం మాత్రం భారీగా చెల్లించుకుంటోంది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు ఖర్చే 7,000 కోట్లు దాటడమే ఇందుకు నిదర్శనం. అందుకే గల్ఫ్ వార్ కనుక సుదీర్ఘకాలం సాగితే అమెరికా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాలనే అంచనాలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ అధ్యక్షుడి భవనంపై దాడి, ఇరాన్ అంతా భస్మీపటం చేస్తారు సరే, మరి మనకయ్యే ఖర్చెంతో తెలుసా ట్రంప్? ఇరాన్పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా తొలి 24 గంటల్లోనే 7,000 కోట్లకు పైగా ఖర్చు, వారానికి 49,000 కోట్లు, 4 వారాలకు 1,96,000 కోట్లు. ఇంత ఖరీదైన యుద్ధం అవసరమా? పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటితో 4వ రోజుకు చేరుకుంది. మొదట పరిమిత స్థాయిలో ప్రారంభమైన ఈ వార్ ఇప్పుడు గల్ఫ్ ప్రాంతం మొత్తం వ్యాప్తి చెందుతూ అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలకు దారితీస్తోంది. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర సైనిక చర్యలను ముమ్మరం చేయడంతో ఇది స్వల్పకాలిక యుద్ధం నుంచి పూర్తిస్థాయి యుద్ధంగా మారుతున్న తరుణంలో అసలు యుద్ధానికి అమెరికాకయ్యే ఖర్చు పైన విమర్శలు వస్తున్నాయి. మొదటి రోజులోనే అమెరికాకి 7,000 కోట్లకి పైగా ఖర్చయినట్లు అంచనా. ట్రంప్ ప్రకటించినట్లు ఇది 4 వారాలు సాగితే కనీసం 1,96,000 కోట్లకు చేరుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. ఇదే విషయాన్ని ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. అవసరమైతే మరింత కాలం యుద్ధం కొనసాగించే సైనిక సామర్థ్యం తమ వద్ద ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సైనిక సామర్థ్యం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ సైనికుల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అదే అమెరికాలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్న అంశం. తుర్కియేకు చెందిన అనడోలు వార్తా సంస్థ అంచనా ప్రకారం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ప్రారంభమైన ఇరాన్పై దాడి మొదటి 24 గంటల్లోనే అమెరికాకు సుమారు $779 మిలియన్ ఖర్చయింది. మన కరెన్సీలో ఇది సుమారు 7,100 కోట్లకు పైగా అవుతుంది. అలానే అల్ జజీరా నివేదిక ప్రకారం యుద్ధం ప్రారంభమయ్యే ముందు సైనిక సన్నాహాలకే అమెరికా $630 మిలియన్ ఖర్చు చేసింది. ఇందులో యుద్ధ విమానాల మోహరింపు, నావికాదళ నౌకలను గల్ఫ్ ప్రాంతానికి తరలించడం, రాడార్, నిఘా వ్యవస్థలను యాక్టివేట్ చేయడం వంటి ఏర్పాట్లు ఉన్నాయి. అంటే యుద్ధం మొదలయ్యేలోపే అమెరికా $1,000 మిలియన్ పైగా ఖర్చు పెట్టినట్లు అర్థమవుతోంది. అనడోలు వివరాల ప్రకారం ఈ న్యూ గల్ఫ్ వార్లో అత్యధిక భాగం యుద్ధ విమానాల మోహరింపుకే అమెరికా ఖర్చు పెడుతోంది. ఇరాన్పై తొలి దాడుల్లో F-18, F-16, F-22, F-35 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను వినియోగించారు. వీటి ఆపరేషన్ అంటే నడపడానికి అయ్యే ఖర్చే దాదాపు $271 మిలియన్ అంచనా. వాటితో పాటు EA-18G గ్రోలర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలు, A-10C థండర్బోల్ట్ అటాక్ విమానాలు, MQ-9 రీపర్ డ్రోన్లు, ఇతర అన్మాల్డ్ అంటే మానవ రహిత యుద్ధ వ్యవస్థలు కూడా లెక్క పెట్టాలి. ప్రతి డ్రోన్, ప్రతి ఫ్లైట్ గంటకి ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. వీటితో పాటే నేవీ వింగ్ కోసం ఖర్చు పెట్టేది అదనం. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను గల్ఫ్ ప్రాంతంలో నిర్వహించడానికే రోజుకు సుమారు $6.5 మిలియన్ ఖర్చవుతుందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అలాంటి గ్రూపులు వారాల తరబడి అక్కడ కొనసాగితే మొత్తం వ్యయం అంచనాలకు అందని స్థాయికి చేరే అవకాశం ఉంది. మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లు, ఉపగ్రహ నిఘా వ్యవస్థలు కూడా ఈ ఖర్చును మరింత పెంచుతాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికాకి సంబంధించిన హిస్టరీని చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ల పాటు సాగిన యుద్ధంలో అమెరికా $ట్రిలియన్ల ఖర్చు చేసింది. ఒక అంచనా ప్రకారం ఆ యుద్ధం కోసం అమెరికన్ కాంగ్రెస్ ఒక రక్షణ శాఖకే $1 ట్రిలియన్ పైగా నిధులు కేటాయించింది. ఇతర వ్యయాలను కలుపుకుంటే మొత్తం ఖర్చు
$2.3 ట్రిలియన్ దాటింది. అంతేకాదు ఆ యుద్ధాల్లో పాల్గొన్న సైనికుల సంరక్షణ ఖర్చులు 2050 నాటికి మరో $2 ట్రిలియన్ పైకి చేరుతాయి. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా అమెరికా సేనలు అక్కడి నుంచి తీవ్రమైన సైనిక నష్టంతో వెనుతిరగాల్సి వచ్చింది. 2400 మంది అమెరికన్ సర్వీస్ మెంబర్లు చనిపోగా మరో 1922 మంది హోస్టైల్ యాక్షన్లో ప్రాణాలు కోల్పోయారు. దానికి ముందు అంటే 23 ఏళ్ల క్రితం ఇరాక్లో సద్దాం హుస్సేన్ని పట్టుకోవడానికి చేసిన యుద్ధంలోనూ 4500 మంది అమెరికన్ ఆర్మీ సర్వీస్ మెంబర్లు చనిపోయారు. తాజా యుద్ధంలో మార్చి 3 నాటికే అమెరికన్ సోల్జర్లు 6 చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ట్రంప్ చెప్తున్నట్లు 4 వారాల్లోనే ఇరాన్పై దండయాత్ర ముగించగలిగితే ఈ ఖర్చులు కాస్తైనా అంచనా వేసినట్లే ఉంటాయి. లేదంటే మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన భారం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ యుద్ధం ఎటువైపు మలుపు తిరుగుతుందో అని ఆతృతగా ఎదురు చూస్తోంది.